మనలో చాలా మందికి ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. మనం ఎన్ని సెట్స్ అండ్ రెప్స్ చేస్తే మన మజిల్ పెరుగుతుందని. మాట్లాడుకుందాం కానీ ముందు ఒక ఫాలో కొట్టండి. మీరు ఎన్ని సెట్స్ అండ్ రెప్స్ చేయాలనేది మీ ట్రైనింగ్ మెథడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు మీ వర్కౌట్ ప్లాన్‌ని డిజైన్ చేసుకునే ముందు మీరు మీ మజిల్‌ని ఎలా ట్రైన్ చేయాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. హై వాల్యూమ్ ట్రైనింగ్ చేద్దాం అనుకుంటున్నారా? ఆర్ హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ చేద్దాం అనుకుంటున్నారా? హై వాల్యూమ్ ట్రైనింగ్ అంటే ఎక్కువ సెట్స్ అండ్ వేరియేషన్స్ చేయడం. హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ అంటే పర్ వేరియేషన్‌కి 3 వర్కింగ్ సెట్స్ చేస్తే సరిపోతుంది. మరి ఇప్పుడు మనం ఎన్ని రెప్స్ చేయాలని డౌట్ మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. ఒకవేళ మీరు 1-6 రెప్స్‌లో ఫెయిల్యూర్‌ని ఇచ్చేసారో దాన్ని స్ట్రెంత్ ట్రైనింగ్ అంటారు. ఒకవేళ మీరు 8-12 రెప్స్‌లో ఫెయిల్యూర్‌ని ఇచ్చేసారో దాన్ని హైపర్ట్రోఫీ ట్రైనింగ్ అంటారు. అదంతా కాదు మేము 15 రెప్స్ కన్నా ఎక్కువ చేస్తామంటే అది ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ కిందకి వస్తుంది. మరి ఇప్పుడు మజిల్ పెరగాలంటే మేము ఎలా ట్రైన్ చేయాలని మీలో చాలా మందికి క్వెషన్ వచ్చే ఉంటుంది. మీరు ఎలా ట్రైన్ చేసినా అంటిల్ అండ్ అన్లెస్ యూ ట్రైన్ క్లోజ్ టు ఫెయిల్యూర్ మీ మజిల్ పెరుగుతూనే ఉంటుంది. నన్ను పర్సనల్‌గా అడిగితే మాత్రం పర్ వేరియేషన్‌కి 3 వర్కింగ్ సెట్స్ అండ్ 8-12 రెప్స్‌లో ఫెయిల్యూర్‌ని ఇచ్చేస్తే చాలు.